నగరంలో కిడ్నాప్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పట్టపగలు సనత్ నగర్ లో సత్యబాబు అనే 40 సంవత్సరాల వ్యక్తిని టీవీ చూస్తుంటే కూర్చున్న కుర్చీతో సహా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. అతని ఆచూకీ ఇంకా తెలియలేదు. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ కి గురైన వ్యక్తికి సంబంధించిన చెత్తెత్తుకెళ్లే వాళ్ళు వస్తారయ్య గారు. ఆ తర్వాత నన్ను ఎత్తుకెళ్లే వాళ్ళు వస్తారు. దాంతో మా కుటుంబానికి భూతం, నీకు జీతం 2 పోతాయి. చూస్తున్నావుగా. అక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తే ఇక్కడ మీరు భయపడతారేంటయ్య గారు? ముంబైలో బ్లాస్ట్ అయితే హైదరాబాద్ లో అలర్ట్ అవట్లేదా? మా భయాలు మావి. ఏంటి ఇలా వచ్చారు? మరేం లేదండి, మన కాలనీ సంబంధించిన పార్క్ ని ఓ రౌడీ వెధవ కబ్జా చేశాడు. అందుకు మనం అందరం కలిసి వాడి మీద కేసు పెట్టాలనుకుంటున్నాం. మీరు కూడా సంతకం చేస్తే. చూడండి విశ్వనాథం గారు, ఇంటికి గోడలు లేకపోయినా ఉండగలం, కానీ ఇంటి చుట్టూ గొడవలు ఉంటే మాత్రం ఉండలేము. అవును, భక్తి ఛానల్లో భజన్ ప్రోగ్రామ్ లో ప్రశాంతంగా ఉంటున్నాము. ఏఎక్స్ఎన్ ఛానల్లో ఈ అడ్వెంచర్స్ మాకెందుకండి? అయ్యగారు ఆ కిడ్నాప్ చేసిన సత్యబాబుని కత్తితో కసా పొడిచి చంపేశారంట. ఏంటి చంపేస్తారా? చంద్ర గారు ఏంటి అలా పడిపోయారు? చనిపోయిన ఆయన మీ బంధువా? కనీసం ఒక పరిచయం కూడా లేదు. సత్య, నువ్వు తప్పుకో. నాన్న చంద్రం, ఏం లేదురా. ఆ సత్యబాబుని సరదాగా కిడ్నాప్ చేసింది అతని అక్క కొడుకేనట్రా. వాళ్ళ ఇద్దరి మధ్య ఏవో చిన్న డబ్బు గొడవలు ఉన్నాయట. డబ్బు ఇవ్వకపోతే నిన్ను పొడుస్తా అని వాడన్నాడంట. అయితే పొడువు చూస్తా అని వీడన్నాడంట. కత్తితో పొట్టలో ఫన్నీగా పొడిచాడంట. అంతేనా? మరి అదేంటి అలా చెప్పింది? అదో పిచ్చి మాలోకం. మీ పదండి నాన్న. వెళ్ళరా, రండి. అదేంటమ్మా, ఆ పని మనిషి చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా, తేడా ఏముంది? వార్తలో బ్యాడ్ ఉన్నా శబ్దంలో సాడ్ ఉండకూడదు ఆయన. వాడికి హార్ట్ ప్రాబ్లం రావడంతో డాక్టర్లు అలా చెప్పమన్నారు. మరి చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే అన్నమాట. సరే, మేము వస్తామమ్మా. సమయానికి వీళ్ళ అబ్బాయి ఉన్నా బాగుండు, అతనన్నా సంతకం పెట్టేవాడు. తండ్రి ఇలా ఉన్నాడంటే కొడుకు ఎలా ఉంటాడో. మొత్తం వెతికి తీసుకొచ్చాను. ఆల్ టాప్ సంబంధాలే, అందరూ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. పంతులు గారు, అమ్మాయిల ఆస్తిపాస్తులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మీరంతా పర్టికులర్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అవునండి, మాది కోనసీమ, వాళ్ళది రాయలసీమ. సీమ రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చితార్థానికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్కారం. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలా ఏంది? ఏంట్రా అందరూ మళ్ళీ ఇదే గెటప్ప? ఫ్యాక్షనిస్టులం కదన్నా. ఫ్యాక్షనిస్టులు అంటే వైట్ అండ్ వైటే వేయాలా? వేరే ఏ డ్రెస్ వేయకూడదా? సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదన్నా. అరే, మిర్చి సినిమాలో ప్రభాస్ మారిపోయినట్లు నేను మారిపోయాను, కానీ మీలో మార్పు రావట్లేదురా. కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి. ఫ్యాక్షనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదన్నా, ఇట్టాగే ఉండాలా. రే, నేను ఫ్యాక్షనిస్ట్నే, MBA చదివొచ్చాను. ఎందుకు? ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని. అది కాదన్నా. చెప్పేది వినండి రా నాయనలారా. బావగారు, మా అమ్మాయి జాతకం ప్రకారము నిశ్చితార్థమైన 6 నెలల లోపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం. అలాగే బాబు గారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఇదిగోండి బాబు గారు. తీసుకోండి. నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి తాంబూలాలు ఇంకొకడికి ఇస్తావా? ఆ తాంబూలాలు నావి. ఎవ్వనికి బట్టే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు, పెళ్లి తాంబూలాలు. నిజమే, చిన్నప్పుడు నీకు మాట ఇచ్చినా, కానీ నీ కొడుకు గప్పు నా కొడుకు, నా కూతురికి ఇష్టంలే. ఆ దానికి ఈ నానితో పెళ్లి ఫిక్స్ చేసిన. ఈ నానిని కూనీ చేసైనా సరే నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను. ఇచ్చుకురండి రా దాన్ని. ఈడ్చుకుపోవడానికి నేను కుక్క పిల్లని కాదురా, సీమలో పుట్టిన సింహం పిల్లని. రండిరా, ఎవడొస్తాడు? అమ్మా, పిల్ల చూడటానికి సీతలా ఉంది, ఓపెన్ అయితే సూర్పణగలా ఉంది. ఈ గొడవలేమిటి, కత్తులేమిటి? మీరేం టెన్షన్ పడకండి. ఓ 5-6 శవాలు లేచాయంటే అంత సర్దుకుంటారు. సరిగ్గా చెప్పినావమ్మి. అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు, ఫ్యాక్షన్ అన్నాక తలలు తెగి పడాల్సిందే. చూచాండు, వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కడుగుతా. బావా, నీళ్లు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతానంటాడేంటి? పంతులు నువ్వు గాని రండి బాబు, రింగులు మార్చుకోండి. అలా మా నాన్నగారు రింగు తొడగటం, అక్కడ స్టన్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టన్స్ వేయడం చకచకా జరిగిపోయింది. చేసుకుంటే చంపుతామని వాళ్ళు, చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే
ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి ఈ ఊరు వచ్చేసాం. అమ్మా నాకంతా అర్థమైంది. మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తేకపోయినా పర్వాలేదు కానీ మీ కష్టాలు తేకూడదు అంటారు, అంతే కదా? అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తా. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.